మీ బాడీలో రెండో గుండె ఎక్కడుందో తెలుసా మీకు? అందరూ అనుకుంటారు రక్త ప్రసారం జరగడానికి హార్ట్ ఒక్కటే పంపింగ్ చేస్తుంది, ఆ గుండె ఒక్కటే పంపింగ్ చేస్తుంది అని. బట్ బాడీలో ఇంకొక గుండె కూడా ఉంటుంది. అది చెస్ట్లో ఉండదు, అది మీ కాళ్ళ మజిల్లో ఉంటుంది. ఈ కాళ్ళ మజిల్లో ఉండే ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, గుండె పంప్ చేయటం వల్ల రక్తం కాళ్ళకి వెళ్ళింది. అయితే మనం నిలబడుకోన్నప్పుడు కింద కాళ్ళ దగ్గర నుంచి రక్తం గుండె దగ్గరికి ఎలా వస్తుంది అని అంటే, కింద మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు ప్రతిసారి అక్కడి నుంచి కొంచెం కొంచెం రక్తం పైకి వస్తూ ఉంటుంది. అలా పైకి వచ్చేది అది మళ్ళీ గుండెకి చేరుతుంది. సో ఆ మజిల్స్ కంట్రాక్ట్ అవ్వకపోతే మన రక్తం గుండెకి చేరదు. అందుకే కాళ్ళని సెకండ్ గుండె అని పిలుస్తారు. సో మీరు ఒక మూవీ చూస్తూ ఉన్నారు, గంటల పాటు కూర్చో ఉన్నారు, లేకపోతే ఫ్లైట్లో చాలాసేపు కూర్చో ఉన్నారు, లేకపోతే మీ డెస్క్లో ఎక్కువసేపు కూర్చో ఉన్నారు, లేకపోతే ఏదైనా సర్జరీ అయిన తర్వాత ఎక్కువసేపు పడుకో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఈ పంపు పనిచేయదు. పని చేయకపోతే ఏమవుతుంది? రక్తం అక్కడే ఉండిపోతుంది. రక్తం అక్కడే ఉండిపోతే ఏమవుతుంది? అక్కడ గడ్డ కడుతుంది. ఆ గడ్డ కట్టడాన్ని కాళ్ళల్లో ఇది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. సో ఇక్కడ రక్తం గడ్డగట్టింది అనుకోండి, అక్కడి నుంచి ఆ రక్తం గడ్డ అక్కడే ఉంటే పర్వాలా, అది చిన్నగా బ్రేక్ అయ్యి కనుక అది లంగ్స్కి కనుక వెళ్ళిందంటే దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఇది చాలా చాలా డేంజరస్ కండిషన్. ప్రతి సంవత్సరము ఇండియాలో 2.5 లక్షల మందికి ఈ పల్మనరీ ఎంబాలిజం అనే జబ్బు వస్తుందనేది అంచనా. చాలా ప్రమాదకరమైన ఈ జబ్బు. మరి ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే, మీరు 40 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, ఈ మధ్యనే సర్జరీ అయినా మీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. క్లాట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాళ్ళ ఫ్రాక్చర్స్ అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువసేపు కూర్చునే ప్రతి వాళ్ళకి రిస్క్ ఉంటుంది. కాబట్టి మనం కదులుతూనే ఉండాలి. మీరు ఫ్లైట్లో కూర్చున్నా కూడా కొద్దిసేపు మధ్యలో లేచి నడవాలి. లేకపోతే మీరు ఇక్కడ డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు పెడల్ నొక్కినట్టుగా మీ యాంకిల్స్ నొక్కుతూ ఉండాలి. మీరు బ్రేక్ తొక్కినట్టుగా నొక్కుతూ ఉండాలి. ఎప్పుడు మూవ్ చేస్తూ ఉండాలి కాళ్ళు. ఎప్పుడు మీరు కామ్గా అలాగే ఉంచారనుకోండి, రక్తం గడ్డలు కడతాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు గుండె ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మీ ముఖ్యమైన మొదటి గుండె గురించే కాదు, కాళ్ళల్లో ఉండే మీ రెండో గుండె గురించి కూడా ఆలోచించండి. ఇవాళ మీరు సఫిషియెంట్గా మీ కాళ్ళను మూవ్ చేశారా? మూవ్ చేస్తే ఎస్ అని కామెంట్ చేయండి. నమస్తే.